శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచూ ఉన్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగునిగాక. అవును ప్రియులారా, ఇది ఎంతో గొప్ప మాట అని చెప్పచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రితో కలిసి పని చేస్తుంటున్నారు. అంతేకాదు, యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ కూడా తండ్రితో కలిసి పని చేయాలి కూడా. ఇక్కడ మరొక అడుగు ముందుకు వేస్తూ చెప్తూ ఉంటున్నాడు, మనము కూడా దేవునితో కలిసి పని చేయటం కాదు కానీ ఎల్లప్పుడూ కూడా ఆయనతో కలిసి పని చేస్తూ ఉండాలి. ఏ కారణం చేతనైనా కానీ మనము దేవునితో కలిసి నడవలేకపోయి ఆగిపోయాము అంటే గనక మనము దేవుని యొక్క విలువైన సమయాన్ని వ్యర్థం చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. మీరు మరొక విషయం కూడా మీకు చెప్తూ ఉన్నాయి, గమనించండి. దేవుని దగ్గర ఎలా పని చేయాలి అంటే దేవుని యొక్క సమయంలో దేవుని యొక్క పనిని చెప్తాడు. ఆ చెప్పిన సమయంలో జాగ్రత్తగా విని గ్రహించాలి. ఆ సమయంలోనే ఆ పని చేయటకు దేవుడు కృపనిస్తాడు, బలంనిస్తాడు, జ్ఞానంనిస్తాడు. అన్నిటికి మించి తన మార్గాన్ని చూపిస్తాడు పిల్లరా. అయితే మనము దేవుని యొక్క పనిని ఆలస్యం చేయటమో, నిర్లక్ష్యం చేయటమో, పెడచెవిన పెట్టడమో చేస్తే గనక దేవునితో కలిసి పని చేయకుండా ఆయన యొక్క సమయాన్ని వ్యర్థం చేసిన వారం అవుతాం. దేవుని పని మాత్రమే కాదు కానీ దేవుని యొక్క విలువైన సమయాన్ని వ్యర్థం చేయడంతో పాటు కాదు కానీ మన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం. అపవాది యొక్క బంధకాల్లోనికి వెళ్ళిపోతాం. మరెన్నటికీ కూడా జీవగ్రంథంలో మన పేర్లు లేకున్నటువంటి వారమై అపవాది బంధకంలో ఉండిపోయే వారముగా ఉంటాం. కాబట్టి తండ్రి దగ్గర కుమారుడు ఏ విధంగా అయితే పని చేయడానికి ముందుకెళ్ళి పని చేస్తూ ఉంటున్నాడో అలాంటి భావన ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నటువంటి చిన్నపాటి ఈ జీవితంలో మీ విలువైన తండ్రి పని చేయుటకు మాకందరికీ మీరు కృపను అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.